ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు ధన త్రయోదశి అయినటువంటి సందర్భంగా మహాలక్ష్మీదేవిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో, ఏ నైవేద్యాలను సమర్పించాలో ఆ విశేషాలను తెలుసుకుంటారు కూడా. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, నిజ ఆశ్వేజ మాసం, బహుళపక్షం. ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. సంప్రదాయ విద్య కంటే వేరైనటువంటి విద్యల్ని నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. అంతేకాక కళత్ర పీడాకారకుడు శుక్రుడు కాబట్టి భార్యతో పరపత్యాలు కానీ వచ్చినట్లయితే ఏకాంత ప్రదేశంలో మాట్లాడుకుని చక్కగా పరపత్యాలని తొలగించుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చే రోజు కూడా శుక్రవారమే. ఈరోజు త్రయోదశి. త్రయోదశికి అధిష్టాత కాముడు. గ్రహశాంతుల్ని చేయించుకోవడానికి, ప్రహరీలని ఇళ్ళకి కట్టించుకోవడానికి, అలాగే వాహనాలకి సంబంధించిన, ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని చేసుకోవడానికి, రంగులు వేయించుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఈవేళ. నేటి నక్షత్రం చిత్త. చిత్తా నక్షత్రానికి అధిష్టాత త్వష్ట. ధైర్య సాహస కార్యాలని ప్రారంభించడానికి, అలాగే క్రీడల్లో నైపుణ్యాన్ని సంపాదించడానికి, సాహసవంతమైనటువంటి క్రీడలని నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతులన్నీ ఉంటాయి. నక్షత్రంలో పుట్టినటువంటి వారు కుజ దశకి చెందినవారు అవుతారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తీర్థయాత్రలకి వెళ్ళాలనే దృష్టితో మరింతగా అనిపిస్తారు. వృత్తి చేసేటటువంటి వారికి ఆనందదాయకంగా నడుస్తుంది రోజు రోజంతా. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ధైర్యంగా వ్యాపారం సాగుతుందనే మనోభిష్ట స్థితితో ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు విశ్రాంతి లేకుండా ఉంటే బాగుండున్నంత ఆనందంగా కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి నల్లేరు మీద బండిలా నడుస్తూ ఉంటుంది పరిశ్రమ అంతా కూడా. కార్మిక రంగం వారు వాద వివాదాలు లేకుండా చక్కనైనటువంటి వాతావరణంతో నడుపుకుంటూ ఉంటారు తమ కార్యక్రమాన్ని. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. ధన త్రయోదశి సందర్భంగా మేషరాశి వారు ధనలక్ష్మీదేవిని రూపాయి నాణ్యాలతో అర్చించి పూర్ణం బూరెల్ని నైవేద్యం పెట్టినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో వాద వివాద ధోరణి ఏమాత్రమూ ఉండదు. వృత్తి చేసేటటువంటి వారికి, వ్యాపారం చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు పని ఒత్తిడికి ఏమాత్రమూ లెక్క పెట్టరు. ధైర్యంగా చేస్తూ ఉంటారు. కొత్త మెళకువల్ని నేర్చుకుంటూ ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరుల్ని కూడా తమ సంస్థలో చేర్చుకుంటూ సంస్థ అభివృద్ధిని బాగా కాంక్షిస్తూ ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతర కార్మికుల్ని కూడా తెచ్చుకుని పనిని తేలికగా పూర్తి చేసుకునే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. ధన త్రయోదశి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని సన్నజాజులతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే బంధుమిత్రుల సహాయం విశేషంగా లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి, విదేశంలో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలనేటటువంటి గట్టి ఆలోచనతో ఉంటారు. మహిళలకి ఏ విధమైన అసంతృప్త భావన ఉండదు. ఇంటి పనితోనే రోజంతా అలా దొర్లిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రం లేవు. పారిశ్రామిక రంగానికి చెందిన వారికి మాత్రం అహంకార భావన తాత్కాలికంగా ఉండొచ్చు, అంతది సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి మంచి పట్టుదల ఉంటుంది. అయినా అది తమ వృత్తికి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలగచేసేది కాదు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన.
ధన త్రయోదశి సందర్భంగా మిథున రాశి వారు ధనలక్ష్మీదేవిని బిల్వ దళాలతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగం స్థిరమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వస్తు అలంకార ఆభరణ సామగ్రిని కొనడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కుటుంబ సభ్యులకి బంగారు వెండి ఆభరణాలని దీపావళి సందర్భంగా కొనాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థలో పనిచేసే వారందరికీ కూడా ఏదో ఒక బహుమతిని ఇస్తూ ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహపూరితంగా అందరికీ భోజనాల్ని కానీ ఇంకా ఇతరమైనటువంటి వాటిని కానీ ఏర్పాటు చేయాలి అనే ఆలోచనకి వస్తారు. ఉద్యోగ రంగానికి చెందినటువంటి వాళ్ళు చక్కనైనటువంటి దాన ధర్మ బుద్ధి కలిగి ప్రవర్తిస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. ధన త్రయోదశి సందర్భంగా కర్కాటక రాశి వారు ధనలక్ష్మీదేవిని పసుపు కుంకుమ జలాలతో అభిషేకించి దధ్యోదనం అంటే పెరుగన్నాన్ని నైవేద్యంగా కానీ పెట్టినట్లయితే కుటుంబంలో ఐకమత్యం బాగా కలుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు గృహంలో మార్పులు చేర్పులు కావాలి అని అభిలషిస్తారు. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు తమ అంగడులకి చక్కనైనటువంటి రంగుల్ని వేయించడం, అలాగే చిన్న చిన్న మార్పుల్ని చేయించడం వంటివి చేస్తూ ఉంటారు. ఉద్యోగులు కొత్తవైనటువంటి వాహనాలని కొనాలనే ఆలోచనకి వస్తారు, అమలు చేస్తారు కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరమైనటువంటి వస్తు ఆభరణ సామగ్రిని తీసుకొచ్చి పరిశ్రమ స్థలాన్ని మరింత శోభాయమానంగా చేస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు నూతన వస్తువుల్ని కొనుక్కోవాలని, వాహనాన్ని కొనుక్కోవాలని ముచ్చట పడుతూ ఉంటారు. దాదాపుగా ఫలించవచ్చు కూడా. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. ధన త్రయోదశి సందర్భంగా సింహరాశి వారు ధనలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించి పులిహారని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి సామూహికంగా ఏదైనా వినోద విహారయాత్ర చేయాలనే క్రొత్త ఆలోచన వస్తుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి చక్కనైనటువంటి దాన ధర్మ బుద్ధి ఉండేటటువంటి కారణంగా యథాశక్తి ఆ ఆలోచనలతో ఆ ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు తోటి ఉద్యోగులతోనూ అలాగే పై అధికారులతోనూ కలిసి ఉత్సవాన్ని చేసుకునే అవకాశం ఉంది ఈ రోజున. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ముడి సరుకుని బాగా దిగుమతి చేసుకుంటారు. అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడా తమ సంస్థలో చేర్చుకునే అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి శ్రమని తగ్గించుకునేటటువంటి మెళకువల్ని తెలుసుకుని ఉత్సాహంగా కర్మాగారంలో పనిచేస్తూ కనిపిస్తారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. ధన త్రయోదశి సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీదేవిని గులాబీలతో అర్చించి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఎంత దూరమైనా సరే వ్యాపారం కోసం విస్తరణ కోసం ప్రయత్నం చేయాలని నిశ్చయంతో దూరభార ప్రయాణాలని చేస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు పై అధికారుల ఒత్తిడి, తమకు తెలియనటువంటి విషయాల్ని తెలుసుకోవడంలో కొద్దిగా ఇష్టం చూపనితనం ఇటువంటి వాటితో సతమతమవుతూ కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలను చేసి పరిశ్రమని విస్తరణ చేయాలనే ఆలోచన కోసం ప్రయత్నాన్ని చేసినా ఇవేళకి ఆ ప్రయాణాన్ని చేయలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు చాలా చక్కనైనటువంటి మెళకువలతో కర్మాగారాన్ని చాలా బాగా వృద్ధి చేస్తారు. తమకున్నటువంటి మెళకువల్ని ఇతరులకి బోధిస్తూ కూడా కనిపిస్తారు. మొత్తానికి ఈ రాశివారు ఈవేళ దీని గురించినటువంటి చక్కని పరిశ్రమని చేస్తూ ఆనందోత్సాహాలతో గడుపుతారు రోజుని. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు.
ధనత్రయోదశి సందర్భంగా తులారాశి వారు ధనలక్ష్మీదేవిని పారిజాతాలతో అర్చించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకున్న పనిలో అనుకున్న తీరుగా విజయం లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైన మనోవేదన చోటు చేసుకోవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపార అభివృద్ధి కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసే విధానం ఉంది. ఉద్యోగులు నూతన వాహనాల్ని కొనుక్కోవాలని, అలాగే నూతనమైనటువంటి ఇంటిని కొనుక్కోవడం కోసమని ధనాన్ని బాగా పొదుపు చేస్తూ ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు లాభాలని ఏమాత్రమూ లక్ష్య పెట్టకుండా పెద్దగా పెట్టుబడిని పెట్టి పరిశ్రమని అభివృద్ధి పథంలో నడిపించాలనే దృష్టితో ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణ సహాయ సహకారాల్ని కుటుంబానికి అలాగే సంఘానికి ఇస్తూ అందరి ప్రశంసలకి పాత్రులవుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. ధనత్రయోదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు ధనలక్ష్మీదేవిని సంపెంగలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉన్నత విద్య అవకాశం వస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తీవ్రమైనటువంటి కోపం, పట్టుదల భావం అంతర్లీనంగా కనిపించవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు నిర్లక్ష్య భావంతో గోచరించవచ్చు. ఉద్యోగులు ఎవరిని లక్ష్య పెట్టినటువంటి దృష్టితో ఉండి పై అధికారుల దృష్టిలో విరోధ భావంతో ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమ చాలా బాగా నడుస్తుందనేటటువంటి తాత్కాలిక అహంకార భావనతో ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పై అధికారిని లక్ష్య పెట్టకపోవచ్చు. మొత్తానికి ఈ రాశికి చెందినటువంటి వారు నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శిస్తూ ఉండొచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. ధనత్రయోదశి సందర్భంగా ధనురాశి వారు ధనలక్ష్మీదేవిని మల్లెలతో అర్చించి బూరెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నరఘోష నివారణ అవుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వతంత్ర నిర్ణయాల్ని చేసుకోవాలని ఊహకి వస్తారు. ఎవరిని లక్ష్య పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఉండకపోవచ్చు. తక్కువ వస్తువునైనప్పటికీ కూడా ఎక్కువ మూల్యంతో కొనేటటువంటి పట్టుదల వైపుకి ఆలోచనతో ఉంటారు. పెద్దలు అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటని దాదాపుగా వినే పరిస్థితి ఈ రోజుకి ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారం కంటే వేరైనటువంటి వ్యాపారంలో మెళకువలు తెలియనప్పటికీ కూడా వ్యాపార ప్రారంభం చేయాలని ఊహకి రావచ్చు. సంతానం విద్యార్థి దశలోగా ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు అంత గొప్పగా ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలు చేయడం అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తప్పనిసరి కావచ్చు ఈ రోజుకి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. ధనత్రయోదశి సందర్భంగా మకర రాశి వారు ధనలక్ష్మీదేవిని రూపాయి నాణ్యాలతో అర్చించి అరిసెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వాగ్వివాదానికి అవకాశమే ఉండదు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తాము ఏమి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గోప్యంగానే ఉంచుతారు. పైకి తెలియనీయకుండా ఉంటారు. కుటుంబంలో చిన్న పొరపచ్చం కనిపించవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఏ విషయాన్ని ఆర్థికమైనటువంటి విషయాన్ని యువతలకి రానియకుండా ఉండేటటువంటి కారణంగా ఇబ్బందులకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు గుంఫనగా వ్యవహరించేటటువంటి కారణంగా తోటి ఉద్యోగులతో సమన్వయ భావం లోపించవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు రహస్యంగా నిషిద్ధ వ్యాపారాన్ని చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. వెంటనే విరమించుకోగలుగుతారు కూడా. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంస్థకి వ్యతిరేకమైనటువంటి నినాదాలని చేయాలనే ఆలోచనకి వచ్చి తాత్కాలికంగా వెంటనే విరమించుకుంటారు మంచి ఆలోచన కలిగి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. ధనత్రయోదశి సందర్భంగా కుంభరాశి వారు ధనలక్ష్మీదేవిని తులసి దళాలతో అర్చించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
భార్యాభర్తల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఏర్పడవచ్చు. ఇది తాత్కాలికమే. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారికి అంతగా కలుసుబాటుతనం ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగం మీద అంత శ్రద్ధ, విశ్వాసం, ఇష్టం ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి వారికి లాభాల విధానం తక్కువగా ఉండేటటువంటి కారణంగా తాత్కాలికమైన నిరాసక్తి ఏర్పడవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరకమైన శ్రమ, అలసట, త్రిప్పట కారణంగా విశ్రాంతిని కోరుకోవచ్చు, లేదా మరో ప్రదేశానికి వెళ్ళాలనే ఊహ కూడా రావచ్చు. సంతానంలో ఒకరి ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉండేటటువంటి కారణంగా తల్లిదండ్రులకి కొంత శిరోవేదన కలగవచ్చు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. ధన త్రయోదశి సందర్భంగా మీనరాశి వారు ధనలక్ష్మీదేవిని మందారాలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనం లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం పుణ్యాన్ని బాగా పొందడానికి, అదృష్టం కలిసి రావడానికి ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటించినట్లయితే చక్కటి యోగం సిద్ధిస్తుందో మన ఋషులు మనకు తెలియజేశారు. సాయంత్రం పూట ఏ దేవాలయానికైనా సరే మీరు వెళ్ళండి. అక్కడ ధ్వజస్తంభం దగ్గరగా 9 ఒత్తులతో దీపారాధన ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల పుణ్యం పొందవచ్చు. అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాలకు ధన, వస్తు, సామాగ్రి సాయం చేయటం వల్ల, వృద్ధాప్యంలో ఉండేటువంటి గురువుకు సేవలు చేయటం వల్ల ఎనలేని పుణ్యంతో పాటు మీకు ఆరోగ్యం కూడాను చేకూరుతుంది. అంటే చివరి దశలో ఎవరి చేత కూడా చేయించుకోకుండా చక్కగా హాయిగా జీవితాన్ని చాలించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. అలాగే బుధవారం, గురువారాల్లో రాజరాజేశ్వరి దేవి, లలితాదేవి, దుర్గాదేవి, గాయత్రీదేవి వంటి స్త్రీ దేవతా దర్శనం చేసుకోవటం వలన మీ జీవితాలలో కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడాను తప్పక తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. రాముల వారి యొక్క చిత్రపటం ఇంట్లో పెట్టుకుంటే స్నేహితుల నుంచి అండదండలు అనేటువంటివి తప్పకుండా లభిస్తాయి అంటోంది శాస్త్రం. విద్యార్థులు ప్రతినిత్యం కూడాను ముళ్ళు లేని పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే వారికి విద్యలో మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ప్రతినిత్యం సూర్యోదయానికి కొద్ది నిమిషాల ముందుగా పూల మొక్కలకు నీటిని పోయాలి విద్యార్థులు. మీ పూజా మందిరంలో ఉదయం పూట ఆవు నెయ్యితోనూ, సాయంత్రం పూట నువ్వుల నూనెతోనూ దీపారాధన కనుక ఆచరించినట్లయితే మీ గృహంలో సుఖశాంతులు, ధనధాన్యాలు పుష్కలంగా ఉండి తీరుతాయి సుమా. వృత్తి, వ్యాపారం, విద్య, ఆదాయం, వివాదాలలో ఆటంకాలు, అశాంతి ఎదుర్కొంటున్నటువంటి వారు ఆదివారం నాడు ఒక నిమ్మకాయను నదీ తీరంలో కానీ, నిర్జన ప్రదేశంలో కానీ ఒక అడుగు గొయ్యి తీసి పాతిపెట్టి దాన్ని పూడ్చేటప్పుడు మీ కోరికని కనుక తెలియజేసినట్లయితే ఒక గ్లాసు నీళ్లతో అక్కడే చేతులు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చినట్లయితే మీకున్న ఆటంకాలు, అశాంతి అన్నీ కూడాను తొలగిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విద్యలో విపరీతమైనటువంటి రాణింపు కలిగి తీరటానికి బుధవారం నాడు ఏ స్త్రీ దేవతా ఆలయాలకైనా వెళ్ళి అక్కడ తులసీ దళాలతో పూజ చేయించినట్లయితే విద్యలో కలిగే ఆటంకాలన్నీ కూడాను తొలగిపోతాయి.
తులసి మహత్యం అంత విశేషవంతమైందిగా గుర్తిరగాలి. ప్రతిరోజు కాళ్లకు చేతులకు గాజులు, నుదుట కుంకుమ, తలలో పువ్వులు ధరించినటువంటి తర్వాతే స్త్రీలు పూజా మందిరంలో ఇలవేల్పుకు దీపారాధన చేయాలి. స్త్రీలు ఎప్పుడూ కూడాను సుమంగళీ తత్వానికి సంబంధించినటువంటి వాటిని అలంకరించుకొని దీపారాధన చేయటం ఉత్తమోత్తమమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం. ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల అనేక దోషాలు గృహంలో ఉండేటువంటి అన్నీ కూడా పోతాయి. ప్రతిరోజు ఒకే నైవేద్యం కాకుండా రోజుకొక నైవేద్యం చొప్పున మీరు పూజ చేసేటువంటి ఇలవేల్పుకు నివేదన చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇలవేల్పు త్వరగా మీ పట్ల ప్రసన్నత కురిపిస్తాడు. ఇలవేల్పు తర్వాత వేల్పులను కొలవటం ఉత్తమము అని చెప్పేసి గుర్తుంచుకోండి. వంశ ఇలవేల్పు దేవుణ్ణి కొలిచిన తర్వాత వేల్పులను మిగతా దేవతా స్వరూపాలని కూడాను కొలవాలి అన్నమాట. దుర్గాదేవిని అమావాస్య నాడు అతినిష్టాగరిష్టాపరతో గనక కుంకుమతో గనక పూజ చేసినట్లయితే గృహంలో ఉండేటువంటి సర్వ వాస్తు దోషాలన్నీ కూడా నాశనమైపోతాయి. అశాంతి తొలగిపోతుంది. అనారోగ్య లక్షణాలు లేకుండా ఇంటిల్లిపాది సుఖప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. పొద్దున్నే నిద్ర లేవగానే భగవన్నామస్మరణ అనేటువంటిది చేయకుండా కేవలం భగవంతుణ్ణి చూడటం మాత్రమే చేయండి. నిద్ర లేవగానే భగవన్నామస్మరణ చేస్తే ఆ పాచినోడితో భగవన్నామస్మరణ చేయకూడదని ఇక్కడ ఇన్నర్ మీనింగ్. అందుచేత స్వామివారిని మనసులో తలుచుకోండి, నోటితో కాదు. పటాన్ని చూడండి కళ్ళతో. భగవంతుడు కళ్ళిచ్చింది దేనికి? ఆయన మనసారా చూడటానికి. అందుచేత నిద్ర నుంచి లేవగానే మనం తప్పనిసరిగా దంతధావనం చేసుకోవాలి కదా. అందుచేత దంతధావనం అయిన తర్వాత స్నానానంతరమే దేవుణ్ణి తలుచుకుంటూ దానికి సంబంధించిన కీర్తనలు, దానికి సంబంధించిన శ్లోకాలు, ఆ దేవునికి ప్రీతికరమైనటువంటి పనులు మనం ఆచరించినట్లయితే మనకు కూడాను సర్వసౌఖ్యాలు ఏర్పడతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే వాహనాల మీద ఎప్పుడూ కూడా తరి బట్టలు ఆరవేయద్దు. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళాలని చెప్పేసి అనుకొని, సరే వెళ్ళాం కదా అని చెప్పేసి అక్కడే నదీ తీర ప్రాంతం ఉంది కదా అని స్నానం చేసి, ఆ స్నానం చేసినటువంటి తడి బట్టల్ని మీరు వచ్చినటువంటి వాహనం మీద ఆరవేయకూడదు. తడి బట్టల్ని ఎప్పుడూ కూడా వాహనాల మీద ఆరవేయద్దు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడాను. అంతేకాకుండా ఇలా గనక చేసినట్లయితే వాహనం మొరాయిస్తుంది, అంటే నడక సాగదు అన్నమాట. ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. విద్యార్థులు ప్రతిరోజు సాయంత్రం పూట దీపాలు పెట్టిన తర్వాత కొంచెం సేపైనా సరే పుస్తకాన్ని తీసి పఠనం చేయటం సర్వోత్తమమైనటువంటి లక్షణం. విద్య కూడాను చక్కగా అబ్బుతుంది అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఆనందం కలగాలి అంటే ఐశ్వర్యం చేతిలో ఉండాలి. డబ్బులు చేతిలో ఉంటేనే ఎన్ని మాటలైనా మాట్లాడగలుగుతాం. డబ్బులు చేతిలో ఉంటే ఆరోగ్యము, ఆనందము. ఈ ధనం మన ఇంట్లో కలకాలం ఉండాలి. ఐశ్వర్య సిద్ధి ఎలా అనుకుంటే ధనత్రయోదశి నాడు ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఏం చేస్తే మన ఇంట్లో ధనం శాశ్వతంగా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది,
ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే ధనత్రయోదశి నాడు వినియోగించవలసినటువంటి వస్తువు పేలాలు. ధనత్రయోదశి నాటి రాత్రి అంటే ఈరోజు రాత్రి ముంగిలిలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక పళ్ళెములో పేలాలను రాసి వలె పోసి ఆ పేలాల కుప్ప పైన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపము 4 వత్తులతో 4 దిక్కులా దీపాలు వెలిగేటట్లుగా అమర్చబడి ఉండాలి. 4 దిక్కులా 4 దీపాలు వెలిగే నేపథ్యంతో పేలాలను ఇలా వినియోగించినందువలన ఐశ్వర్యం మన ఇంట్లో పెరుగుతుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఐశ్వర్యం మన ఇంటికి రాకుండా అలక్ష్మి అనే దేవత, అలాగే ప్రాణానికి కీడు కలిగించేటటువంటి యమదూతలు ఇలాంటి వాళ్ళంతా కూడా లోనికి రాకుండా ఈ పేలాల వాసన చూచి బయటనే వెళ్ళిపోతారు అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. కనుక బలి అన్న పేరిట దేవతారాధన సమయంలో, ప్రత్యేకంగా ధనలక్ష్మి దేవతారాధన చేసేటటువంటి సమయంలో ఇలా దోసిలిలో జొన్న పేలాలను పుచ్చుకొని అన్నింటికీ అందించే విధంగా ఇలా విరజిమ్మాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఇలా సంప్రదాయాలలో ఆచారంలో వినియోగింపబడే పేలాలు ఆరోగ్య పరిరక్షణ అనేటప్పటికీ జొన్న పేలాలకు సత్తుపిండి అన్న పేరిట జొన్న పేలాలతో పిండి చేస్తే వచ్చే పిండికి ఉండేటటువంటి పేరు. సత్తువ పెంచేటటువంటిదే సత్తుపిండి. ఈ జొన్నలను వేయించి వచ్చిన ఆ పేలాలతో పిండి సిద్ధం చేసి అందులో ఖర్జూరములు, ఏలక్కాయలు, అనేక ఇతర కిస్మిసులు, బాదం పప్పులు ఇలాంటివన్నీ కూడా కలిపి ఉండలుగా చేస్తే వీటికి మధుర ఉండలు అని పేరు. వీటిని ఆహారంగా స్వీకరిస్తే ఎంత బలహీనత ఉన్న వాళ్ళైనా కూడా బలం పుంజుకుంటారు, తక్షణమే ఆనందంగా ఆరోగ్యంగా ప్రవర్తించగలుగుతారు. శరీరానికి బలం అందించే నిమిత్తమై విటమిన్లతో కూడుకున్న ట్యాబ్లెట్లను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అన్న పేరిట అనేకులు ఈనాటి కాలంలో వినియోగిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా సనాతన సంప్రదాయం బోధించిన విధానాలలో పేలాలతో చేపట్ట పిండి సత్తుపిండిని వినియోగిస్తే అమోఘమైన ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. ఆహార దోషాలలో, ఉపవాస వ్రతాలలో కూడా సత్తుపిండికి ఏ దోషమూ ఉండదు అని కూడా ఆచారకాండ తెలియజేస్తుంది. అలాగే ఆరోగ్య పరిరక్షణలో కొందరికి అరుచి లేదా అన్నం హితవు కాకపోవడం, అన్నం రుచించకపోవడం, అన్నం తినాలి అనిపించకపోవడం, మళ్ళీ నీరసంగా ఉండడం ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా జొన్న పిండి లేక సత్తుపిండి పేలాల పిండిలో కాసింత తేనె, నిమ్మరసం, పచ్చకర్పూరం వీటిని కాస్త ప్రమాణంలో మేళవించి మజ్జిగ కూడా కలుపుకున్న పక్షంలో ఈ పదార్థాన్ని ఆహారంగా స్వీకరించిన ఎడల అలాంటి వారికి అన్నహితవు కలుగుతుంది, అన్న దోషం తొలగిపోతుంది, ఆనందంగా ఆరోగ్యంగా ఆ పిదప ఏ పదార్థాన్నైనా భుజించగలుగుతారు. మజ్జిగ, సత్తుపిండి, కాసింత చిటికెడంత ఉప్పు కలిపి ఆహారంగా ద్రవ పదార్థంగా స్వీకరిస్తే అతి దాహతి అన్న దోషం తగ్గుముఖం పడుతుంది. కొందరికి దాహత తీరదు, ఎంత తాగినా నీళ్లు కావాలి అంటూనే ఉంటారు. మరికొందరికి అసలు దాహమే వేయకుండా ఉంటుంది. ఇలాంటి 2 విపరీత పరిస్థితులలో మజ్జిగ, సత్తుపిండి, కాసింత ఉప్పు ఈ మిశ్రమాన్ని స్వీకరించాలి అని కూడా సంప్రదాయ పరిహారం ఇలా తెలియజేస్తుంది. ఈనాటి విశేషం ధనత్రయోదశి. పేలాలని ఇక్కడ వినియోగిస్తున్నాం. లక్ష్మీ పంచాయతనములో కుబేరుడు, మహాలక్ష్మి, శ్రీమన్నారాయణమూర్తి, గణపతి, సరస్వతి ఈ 5 మూర్తులను లక్ష్మీ పంచాయతనంగా అర్చించేటటువంటి ధనపూర్వకమైన పద్ధతి ఒకటి ప్రమాణంగా సంప్రదాయంలో అనూచానంగా వస్తూ ఉండే అంశం అవుతున్నది. ఈ నేపథ్యంలో జొన్న పేలాలు కాకుండా వరి పేలాలను కూడా వినియోగిస్తారు ప్రాచీనులు. ఈ నేపథ్యంలో పక్షులు, క్రిమికీటకాదులు, నీటిలో విహరించేటటువంటి చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఆహారంగా వరి పేలాలను అందించాలి అని కూడా ఆచారకాండ తెలియజేస్తుంది. ఒకవైపున సంప్రదాయం, ఆచారం, మరోవైపున ఆరోగ్య పరిరక్షణ. ఈ నేపథ్యంలో ధనత్రయోదశి నాడు విరివిగా మనం పేలాలను వినియోగిస్తే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింపు చేసుకున్న వాళ్ళం అవుతాం. జ్ఞాపక శక్తికి జొన్నలు మేలు చేస్తాయి. బొమ్మికల పటుత్వమును కావాలి అనుకున్నా కూడా జొన్నపిండి ఆవశ్యకం. ఎముకల పటుత్వం తగ్గినా, కీళ్ల అరుగుదలతో ఇబ్బంది పడుతున్నా, అలాగే రక్తహీనత, రక్తలేమితో బాధపడుతున్నా ఈ అన్నింటికీ కూడా జొన్నలను వినియోగించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ జొన్నలను జొన్న అన్నంగా కానీ, జొన్న రొట్టెలుగా కానీ తిని అరిగించుకునే నేపథ్యం లేని ఎడల, వృద్ధాప్యం ఉన్న పరిస్థితులలో జొన్న పిండిని ఆహారంగా స్వీకరిస్తే, అంటే పాలలో కలుపుకొని, మజ్జిగలో కలుపుకొని,
గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఇలా ద్రవ రూపంలో స్వీకరిస్తే కూడా శక్తిని పుంజుకుంటాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిహారం ఇలా తెలియజేస్తుంది. ధనత్రయోదశి నేపథ్యంలో ఇంటిలో ధాన్యం ఉంచేటటువంటి చోటు, మేడపైన 4 రోడ్ల వీధి కూడలి, గుమ్మానికి ఇరువైపులా, అలాగే బావి నీటి వసతి ఉన్న చోటు, ఈ 5 చోట్ల కూడా దీపాలు వెలిగించి గుప్పెడు జొన్న పేలాలను అక్కడ ఆహారంగా ఉంచితే ఏ విధమైనటువంటి దుష్టశక్తులు కూడా మన ఇంటిలోనికి రావు, మన ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. ఐశ్వర్యంగా ఉండడం, ఐశ్వర్యంగా జీవించడం అంటే ఆరోగ్యంగా ఉండడం అనే అర్థం. ఆరోగ్యాన్ని పెంచుకుందాం, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడుపుదాం, అందరితో ఆనందాన్ని పంచుకుందాం. మరింత సంతోషంగా రేపటి నరక చతుర్దశి దీపావళి పండుగకు స్వాగతం పలుకుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. ధర్మము చేత కామమును ముడివేస్తారు. ఉంటాడు, మధుర పదార్థాలు తింటాడు, బంగారం పెట్టుకుంటాడు, వెండి గిన్నెల్లో తింటాడు, అన్నీ తింటాడు. ఇవన్నీ ఏమిట్రా, ఇవన్నీ ఏం చేస్తాయి? అది వైరాగ్యం. అప్పుడు దాని మీద మనసు ఉండదు, తిరస్కరిస్తాడు. ఇవన్నీ నాకు అక్కర్లేదండి. ఎందుకని అంటే డాంబికం కాదు, ఆయనకి మనసు లేదు. ఆయనకి వాటి మీద అవి కాదు తరింపచేసేవి. తరింపచేసేది వేతొకటి ఉంది, అది ప్రధానం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? వీటన్నింటినీ వదిలిపెట్టేసి సమభావన పొందేస్తాడు. అది శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. అంతటి సమానత్వాన్ని పొందుతాడు. అమ్మా, ఈ మార్పు తెచ్చి ఇక మార్పు లేని స్థితి పరమశివుని యందు కలిసిపోవడం. ఇదే శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పూజ చేస్తే చిట్ట చివరికి ఆవిడ ఏ మార్పునకు తీసుకెడుతుందో చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఇక్కడ కావలసినంత లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. కావలసినంత లక్ష్మీ కటాక్షం అంటే హద్దు ఏమిటండి? ఎంత వస్తే బోలెడంత లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు పరిపూర్ణమైన తృప్తి. ఇంతకన్నా నాకేం ఉండాలి? అది ఐశ్వర్యం. ఎంత ఉన్నా ఇంకా ఏదో కొంచెం తక్కువ అండి అన్నారనుకోండి, అదొక్కటి ఉంటే బాగుండేదండి అంటే వాడు దరిద్రుడు అని గుర్తు. ఎవడ ఐశ్వర్యవంతుడంటే, ఏమండి మీకు ఏం కావాలంటే నాకేమి ఇవ్వలేదండి, నాకేం లేదని అడగనండి అన్నాడు అనుకోండి, వాడు ఐశ్వర్యవంతుడు. వాడికి తృప్తి. వాడికి ఇప్పుడు అసలు అసంతృప్తి ఎందుకు ఉంటుంది? వాడికి ఏం లేదని అసంతృప్తి. నాకేం లేదురా, నాకు అన్నీ ఇచ్చాడుగా ఈశ్వరుడు, ఇంక నేను ఏం అడగను, ఎవరిని ఎందుకు అడగాలి, ఎవరిని అడగాలి, ఆయన నాకేమి ఇవ్వలేదు అంటాడు. అదిగో ఆ భావన కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. ఎన్ని ఉన్నా ఏదో లేదన్నవాడు ఐశ్వర్యవంతుడు ఎలా అవుతాడు? అవలేడు ద్రాపే అంధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరోమో ఏషాం కించనామవత్ అని తెల్లవారులేస్తే అభిషేకంలో చెప్తున్నావా లేదా? కాబట్టి ఆ మార్పు తీసుకురాగలిగినటువంటి తల్లి ఎవరంటే క్రమక్రమంగా పండాలి తప్ప అకస్మాత్తుగా పండే ప్రయత్నం చేస్తే ఉడుకు పిద్ద నేల మీద పడిపోతుంది. మామిడి పిండి ఉందనుకోండి, కొంచెం ఇంత అయిన తర్వాత మెత్తపడిపోయి కింద పడిపోయింది అనుకోండి, కంపు నల్లగా ఉండేది, దాన్ని ముట్టుకుంటే కంపు, కాలి కింద పడితే కంపు, కాళ్ళు కడుక్కోవాలి. పిండె కొంచెం పెద్దదై ఇంకొంచెం పెద్దదై దోరకాయ బాగా పండి రంగు మారిపోయి పైన ఎర్రగా అయిపోయి లోపల గట్టితనం అంతా రసంగా అయిపోయి ముట్టుకుంటే కారిపోయేట్టు అయిపోయి తనంత తాను ముచికని విడిచిపెట్టేస్తే పండిపోయాడు. ఇది మార్పు రావాలి. చెట్టును పట్టుకుని ధర్మాన్ని పట్టుకునే లోపల మార్పు రావాలి. ఈ లోపల మార్పు పైకి కనపడదు. లోపల మారుతూ తనంత తాను చెట్టుని వదిలిపెట్టాలి. అంటే ఏదో ఒకనాడు ఇందులో నుంచి జీవుడు నిర్గతమవుతుంటే సాక్షిగా తాను చూస్తూ నిర్భయుడై నిలబడగలగాలి. అది ఆవిడిస్తుంది. అది తామ్రాం భోజం. ఆ మార్పులు ఎప్పుడు ఏవి కావాలో అది ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. అది ఎరుపు. అంతేగాని ఆవిడ ఎరుపుగానే ఉంటుంది.
అందుకని ఎర్రటి ముఖం ఎర్ర తామర పువ్వు అని చెప్పారు అని చెప్తే కామాక్షి చెప్పే మాట ఎందుకు అవుతుంది? కాబట్టి నేను నీకు ఈ అనుగ్రహం ఇవ్వగలిగిన దానను నన్ను వదిలెక్కడో తిరుగుతావేమిట్రా? కాబట్టి జలదనికటే తామ్రాంభోజం దమ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు నల్ల మబ్బులో ఎర్ర తామర ఉన్నది. బాగా దర్శనం చేశారు కదా మీ అందరూ. కబరీబంధంలో అమ్మవారి ఎర్రటి ముఖమండలం ఉన్నది. అదే ఆవిడ ప్రేమ, ఆవిడ కారుణ్యం, ఆవిడ లావణ్యం, ఆవిడ సౌందర్యం, ఆవిడ పాతివృత్యం. అందులో ఏముంది? తత్ర బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే అర్థం కావడానికి మంకెన్న పువ్వు అంటారు. మంకెన్న పువ్వు అయితే అందరూ చూస్తారు, ఎర్రగా నిప్పులా ఉంటుంది మంకెన పువ్వు. కానీ నిజానికి మంకెన పువ్వు కాదు. మంకెన పువ్వు పెద్దది ఉంటుంది, చిన్నది వేగి పువ్వు అంటారు. ఎర్రగా నిత్తురు గడ్డ కట్టినట్టు ఉంటుంది. ఆ వేగి పువ్వు ఈ తామర పువ్వులో ఉందిట. అసంభవం. అలా పువ్వులో పువ్వు పుట్టదు. కానీ పుట్టిందని మూకశంకరులు అంటున్నారు. ఎక్కడ చూస్తూ? అమ్మవారి వంక చూస్తూ. అంటే ఇప్పుడు అన్వయం ఆయన ఏం చూసి చెప్తున్నట్టు ఈ మాట అంటే ఎర్రటి ముఖంలో ఎర్రటి పెదవి కనపడుతోంది. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాకవులు కానీ ఆచార్య స్థితిని పొంది, ఆచార్య అంటే ఆచరించువారు అని దాని అర్థం. తెలుసుకుని ఆచరించేవారిని ఆచార్య అంటారు. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అని. అంతేగాని ఇంకో అర్థం కాదు దానికి. ఆచార్య అంటే ఆచరించినవాడు అని. ఆచార్య స్థాయి శంకరాచార్య, ఆచార్య స్థాయి పొందినటువంటి మహాపురుషులు అమ్మకి సంబంధించినటువంటి ఏ అంగప్రత్యంగముల గురించైనా మాట్లాడతారు. అమ్మవారి యొక్క పాలిండ్ల గురించి అనేక చోట్ల వర్ణిస్తారు. ఒక పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అటువంటి భావనతో, అటువంటి ఉత్తమ సంస్కారంతో మాట్లాడతారు వాళ్ళు. తప్ప కమలాకు చచూచు కకుంకుమతో నియతారుడితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీభవ వెంకట శైలపతే అంటాం. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్ అంటాడు. అప్పుడు ఆ పవిత్ర హృదయంతో నిలబడతాడు. అది ఆ సాధకుని గొప్పతనం. నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద. ఎర్రగా అది పోల్చడానికి ఇంకొక అవకాశం లేక పగడంతో పోల్చలేం కాబట్టి దొండపండుతో పోలుస్తూ ఉంటారు. మూకశంకర్లే ఒక చోట ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. అందులో అమ్మవారి యొక్క పెదవి గురించి వర్ణిస్తూ ఒక మాట చెప్తారు. కలమంజుల వాగనుమిత గళపంజర శుకగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరాణ్యస్తం అన్నారు. అసలు ఆయనకి ఎలా వచ్చాయో అలా వచ్చాయి. కామాక్షి మాట్లాడింది, మళ్ళీ నేను అలా అనడం ఏమిటి? ఆయన అన్నారు, అమ్మాయి ఈ పెదవి నీది అధరం అంటే కింది పెదవి. ఎందుకు పై పెదవి గురించి మాట్లాడరు, ఎందుకు కింద పెదవి గురించి మాట్లాడతారంటే దాని వెనక ఉపచారములను మానసికంగా చెయ్యగలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి ఒక అద్భుత దర్శనం ఉంటుంది. నేను మా అమ్మకి పరమ ప్రీతితో ఒక బంగారు పాత్రలో కాసిన ఆవు పాలిచ్చి అమ్మ తాగమ్మా అన్నాను అనుకోండి. మా అమ్మ ఒరే ఇంత ప్రేమగా తెచ్చిపెట్టావా, గోరువెచ్చటి పాలు ఏలాలవంగ గనసార సుగంధి తీర్థం దివ్యం వీచ్చరితి హేమ ఘటేషు పూర్ణం యాలుక గుండ చల్లి పట్టుకొచ్చావా, తాగుతలే అని తీసుకుని ఆవిడ ఇలా తాగుతోంది అనుకోండి. పై పెదవి కనపడుతుందా, కింది పెదవి కనపడుతుందా? మీరు మానసికంగా ఆవిడ తాగడం చూస్తే తెలుస్తుంది. పోనీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని ఎవరన్నా తాగమని మీరు చూడండి, కింది పెరివి కనపడుతుంది. ఆ పాలు తాగితే పాలు శారీక కూడా దాని మీద పడితే ఆఖరణ ఆవిడ అనుకోవడం కూడా కనపడుతుంది. అంటే అది ఎవరు చూస్తున్నది? మానస పూజ చేసేవాడు చూస్తున్నది. అది చెప్పాలి ఎవరికి? అందుకోవాలన్న సాధకుడికి చెప్పాలి. అందుకు చెప్తున్నారు మూకశంకరు. ఏమని? అది ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అన్నారు. మన్మధుడికి చిలుక వాహనం, రతీదేవికి చిలుకే వాహనం. వాళ్ళిద్దరూ చిలక మీద ఎక్కి తిరుగుతారు. చిలక ఒక విచిత్రమైన అరుపు వస్తుంది, కీ 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 అంటుంది, కీరవం చేస్తుంది చిలక. మన్మధుడి వాహనం చిలక కదూ. వాహనాలకున్న లక్షణం ఏమిటంటే యజమానికితేనో దొంగొస్తేనో వెళ్ళడం కాదు, అవి స్వతంత్రంగా కూడా వెళ్ళిపోతాయి. గరుత్మంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి విష్ణుమూర్తి ఎక్కి దాన్ని ప్రారంభం చేస్తే తప్ప వెళ్ళకపోవడం అన్నది ఏమి ఉండదు. ఆయన వెళ్ళగలడు, నంది వెళ్ళగలడు. అవి స్వతంత్రంగా వెడతాయి, అనుగ్రహిస్తాయి కూడా వాహనాలు. అందుకే వాహన సేవ అంత గొప్పదైంది.
కాబట్టి ఇప్పుడు మన్మధుడి చిలక ఏం చేసిందో రోజున 2-3 రోజులు అయింది. ఆయన ఎప్పుడు ఎక్కడికో తిరుగుతూనే ఉంటాడు. మన్మధుడు తిరగకపోవడం ఏమిటి? పోని తిరగలేదు అనుకోండి ఓ రోజు. ఆయన తిప్పించోటికే తిరగడం ఏమిటి? నాకు ఎక్కడికో వెళ్ళాలనిపించి ఆ చిలక ఏం చేసిందంటే ఎగిరి వెళ్ళిపోయి ఆ చిలక కనపడలేదు. ఇప్పుడు ఆయన ఏమిటి? ఓపెనే 2 పనుల ఎక్కడెక్కడికో వెళ్ళాలి, బాణాలు వేయాలి ఆయన. ఈ వాహనం ఎటో పోయింది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు పని పక్కన పెట్టి వాహనం కోసం వెతుక్కోవడం మొదలెట్టాడు. వెతుక్కుంటూ పిలుస్తున్నాడు. ఆ చిలకకి ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి ఎక్కడుందో ఓ ఏంటుందని తిరుగుతుంటే అది ఎక్కడా ఓ అంటలేదు. తిరిగాడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకు అనుమానం వచ్చింది. ఎక్కడుందా చిలక అంటే అమ్మవారి కంఠంలోకి వెళ్ళిపోయింది. ఏమిటది? పంజరం. చూడండి, బందీల దొడ్లో పెట్టేశారు. ఆవునంటారు. ఎంత ఆవు అయితే మాత్రం వాళ్ళ పొలంలో మేసింది, బందీల దొడ్లో పెట్టారు. ఆవిడ గళమనేటటువంటి పంజరంలో, ఆవిడ కంఠమన్న పంజరంలోకి చిలక దూరిపోయింది. చిలక అక్కడుందని ఆయనకి ఎలా తెలిసింది అంటే అమ్మవారు మాట్లాడితే చిలక పలుకులా ఉందిట. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్. ఇప్పుడు తన చిలకే లోపలుందని తెలుసు. ఆవిడ పలుకులు తన వాహనమైన చిలుక పలుకల్లా ఉన్నాయి. తన చిలక లోపలుందని తెలిసింది. పెద్దవాళ్ళతో వ్యవహారం, అమ్మ నా వాహనమేనమ్మా, నీ కంఠంలో ఉంది, ఇచ్చేయంటే అంటే నీ చిలకను ఏం దాచానంటావా అందా. ఇంతకుముందే ఆయనతో గొడవ పెట్టుకున్నాడు, లేనిపోని గొడవ. ఇప్పుడు ఆవిడతో కూడానా? అందుకని ఏం చేయాలి? వాహనం లేకపోతే రేపు పొద్దున్న ఎరా నువ్వు ఏమిటి ఈ మధ్య సృష్టికి కారణం అవ్వట్లేదని తిడుతుంది. తిట్టడం అంటే విమర్శిస్తుంది. చిలకనిచ్చేయమ్మా అంటే నీకు ఎవడు చెప్పాడు నీ చిలక నా కంఠంలో ఉందనంటే? ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. చిలకకి బలహీనత ఏమిటి? దొండపండు కనబడితే చటుక్కున పైకి దూక్కురుకుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటేట సుఖగ్రహోత్కంఠ్యాత్, తన చిలకని పట్టేసుకోవడం కోసమని అమ్మా బింబఫలం శంబరారి నాణ్యస్తం. శంబరారి అంటే శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడికి విరోధి అయినటువంటి మన్మధుడు ఒక దొండపండు ఒకటి తీసుకొచ్చి ఆవిడేదో పనిలో ఉండగా ఇక్కడ పెట్టి ఇలా పట్టుకున్నట్టే. ఎర్ర దొండపండు కదూ, లోపల ఉన్న చిలక దొండపండు కోసం చటుక్కుని దూకింది. ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మా నీ కింది పెరివి ఎలా ఉందంటే నీ కంఠంలో చిలక పలుకులు ఉంటాయి కాబట్టి ఆయన చిలక ఆ కంఠంలో ఉంది. ఆ చిలకని పట్టుకోవడానికి మన్మధుడు పెట్టిన దొండపండులా ఉందని నేను ఊహిస్తున్నాను. అమ్మో ఏమి మూకశంకర్లో ఏమి శ్లోకరచన చేశారో మహానుభావుడు. కాబట్టి కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం. న్యస్తం అంటే ఉంచాడు అని. అలా ఆవిడ యొక్క పెదవి ఎర్రగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం. అమ్మవారి పెదవి వెంక ఎవరు చూస్తారో ఆ ఎరుపు, ఆ మాధుర్యము, ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణ మనకు పాత్రుడు అవుతాడు.